కొంచెం సార్ వేసుకున్నాను, దానికి తీసుకొస్తున్నారు. వీళ్ళగా నువ్వు లోపలికి వెళ్తావా? జడ్జి గారు అడుగుతారు తాగి నడిపావని. అవును ఒప్పుకో, అప్పుడే నీ బండి నీకు వస్తుంది. ఏంటి నేను చెప్పిన అర్థమైనా? సరే సార్, నేను చెప్పాను అలాగే చెప్పు. పక్క చెరువు సార్. కేస్ నంబర్ BC 687523 A1 అకీరా. ఏంటయ్యా ఇది? పిల్లదయ్యం పిల్ల కాలంలో పడ్డట్టు ఈ పేపర్లో ఏమీ లేదు. సార్, అక్యూజ్డ్ నాట్ కోఆపరేటింగ్. నాట్ కోఆపరేటింగా? అక్యూజ్డ్ ఏమన్నా నీ పెళ్ళమంటాయా? కోఆపరేట్ చేయడానికి నువ్వే ఓపికగా విచారించాలి. ఏంటయ్యా చూపు? ఓ, నీ మొహమే అంతేనంటావా? సరే, ఈ కేసుకి ఏదైనా ప్రాపర్ ఎవిడెన్స్ ఉందా? స్నిఫర్ డాగ్ స్పాటెడ్ ది అక్యూజ్డ్ సార్. ఆ అమ్మాయి ఇంటి ముందుకెళ్ళి కుక్క ఆగింది అంతేగా? ఆ తర్వాత క్రైమ్ సీలో మర్డర్కి సంబంధించిన కొన్ని ఆధారాలు వీళ్ళింట్లో దొరికాయి సార్. స్వామి శరణం. ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఏమి రాసుంది? హత్య చేసిన ఆవిడ హైట్కి వెయిట్కి, ఈవిడ హైట్కి వెయిట్కి ఏమి సంబంధం లేదని రాసిందే. మోటివ్, వాట్ ఈస్ ద మోటివ్? సార్, అందుకే 1 వీక్ పోలీస్ కస్టడీ అడుగుతున్నా. 1 వీక్ ఇస్తే పొడి చేస్తానంటారు. మిస్ అకీరా, దట్ పోలీస్ స్టేట్ యు ఆర్ కమిటెడ్ ది క్రైమ్. వాట్ ఈస్ యువర్ వెర్షన్? ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు దిస్ మర్డర్. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో నాకు తెలియట్లేదు. నాకేం అర్థం కావట్లేదు సార్. ఈ కేసులో A1 మాత్రమేనా? ఎస్ సార్. పోలీస్ కస్టడీ యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ సార్. వెయిట్, పాలిగ్రాఫ్ అండ్ సైకలాజికల్ ఎగ్జామినేషన్కి మాత్రం పర్మిషన్ ఇస్తాను, ప్రొవైడెడ్ ఏ లేడీ ఆఫీసర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రొసీడింగ్స్ బికాజ్ ఇట్ ఈస్ కల్పబుల్ హోమిసైడ్. ఏంటి? ఇకపోతే A1ని కొంచెం మర్యాదగా ట్రీట్ చేయండి. కేస్ పోస్టెడ్ ఫర్ ది 28th. నెక్స్ట్ కేస్. కొడుకును చంపావు, నిజం చెప్పవే. నేనెవరిని చంపలేదు. చెప్పవే. చంపలేదా? నువ్వు నా కొడుకును చంపలేదా? చెప్పవే. చెప్పమంటున్నానా? చంపేస్తాను నిన్ను. నిజంగా నాకేమీ తెలియదు. నీ చేతలా నిజం చెప్పేస్తాను. చెప్పు. చెప్పవే. చెప్పు. చెప్పవే. చెప్పు. కొడుకు ఎక్కడే? చెప్పవే. చెప్పమంటుంటే తను పిచ్చి కోపంగా ఉంది. నిజం చెప్పవే. చెప్పదు. దీన్ని కూడా చంపేస్తే సరిపోతుంది. చెప్పవే. చెప్పు. నా కొడుకుని చంపమని చెప్పింది ఎవరు? చెప్పవే. చెప్పవా? ఈ చేత ఎలా చెప్పించాలో నాకు తెలిసే. నిన్ను చంపకుండా వదలలే. నిజం చెప్పవు కదా, నిన్ను ముక్కలు ముక్కలుగా కోసేస్తానే. Stop! Evaluation completed. సార్, ఈ అమ్మాయి ఆ హత్య చేసుండే అవకాశమే లేదు. ఎవిడెన్స్ ఉంది సార్, తనే ఆ హత్య చేసింది. ఇంట్రిన్సిప్ మోటివేషన్కి ఉండాల్సిన లక్షణాలు ఏవి తనలో లేవు. తనే హంతకురాలైతే ఆ ఇద్దరిలో ఒక్కరి మీదైనా అటాక్ చేసి ఉండాలి. తను ఇన్నోసెంట్ సార్. ఎఫెండు చేయలేదు, డిఫెండు చేయలేదు. ఇకపైన కూడా ఈ టెస్ట్ కంటిన్యూ చేస్తే ఇట్ విల్ కాజ్ ఓన్లీ సీజ్ మెంటాలిటీ. డాక్టర్, ఇదే హంతకురాలు, దీన్ని నేను వదిలిపెట్టను. అది జరగదు సార్. ఎప్పుడైనా నా రిపోర్ట్ నిజమైనదిగా ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా కావాలంటే వేరే ఎవరి దగ్గరైనా తీసుకోండి. I'm your baby, baby.
బర్డ్ సౌండ్స్ గనక కరెక్ట్ గా క్యాప్చర్ చేసి పంపించామంటే తర్వాత వచ్చి ఫారిన్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ మనమే సౌండ్ డిజైనర్స్. ఓకే అయితే మార్నింగ్ 10 o'clock లేసేస్తాం. జోకే అకిరా. ఏంట్రా అకి ఇది ఫార్మ్ ప్రాజెక్ట్ అయితే అవతారం కూడా మనమే చేస్తావా? అవునవును, వీరాస్వామి 2, 3 కూడా మనమే చేయబోతున్నావు. నోరు మూసుకొని రారా బ్లడ్డీ కాక్రోచ్. థ్యాంక్ యూ. ఇది నీకు అవసరమా? రేయ్ షాక్ అయ్యి చావుకు, లోపలికి రా. ఓకే, ఇట్స్ ఓకే. బాబ్ బాబ్ ఇక్కడ కూడా లైట్ ఉంది. అరే వెయ్యండి బాబ్. బాబ్ వేయకుండానే వెలిగింది. బాబ్ ఇది నిజంగానే మీ నాన్న ఫ్రెండ్ ఇల్లా లేక మీ ఇల్లా? మా నాన్న ఫ్రెండ్ ఇల్లేరా. ఓ ఓహో. అకిరా భోజనం మిగతా విషయాలన్నీ ఎలా? అదంతా అరేంజ్ ఓకే, చేశాను. నో ప్రాబ్లం. ఇక్కడికి హెల్పర్స్ వస్తారు. ఓకే. హెల్పర్సా? గర్ల్సేగా వస్తున్నారు? గర్ల్సే కానీ ఏజ్ 60. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అకిరా. ఏంట్రా వాడు వీడు? ఎప్పుడు ఇంతే వదిలే. రేయ్ సరే నువ్వు వెళ్ళి మొహం కడుక్కో. అయ్యో, నువ్వు ఆ రూమ్కి వెళ్ళరా. నేనే కడుక్కుంటా. నువ్వు ఈ రూమ్కి వెళ్ళు. నా కడుక్కుంటా. నువ్వు నీ రూమ్కి వెళ్ళవే. జాగ్రత్త.